ఒక 2 వీక్స్ బ్యాక్ అమెరికాలో ఉండే ఒక ఇండియన్ గ్రాసరీ స్టోర్లో ఒక ఇష్యూ జరిగింది. ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. అది మన తెలుగు వాళ్ళ స్టోరే అది. దానికి సంబంధించి న్యూస్ ఛానల్స్లో కూడా చాలా ఆర్టికల్స్ వచ్చినాయి. అమెరికాలో మన తెలుగు వాళ్ళ పరువు తీస్తున్న మన తెలుగు వాళ్ళు కొట్టుకున్నారని, లేకపోతే చిల్లర వేషాలని, బ్లాక్మెయిల్ చేస్తున్నారు అక్కడికి వెళ్ళి చదువుకోకుండా అని చెప్పేసి చాలా థంబ్నెయిల్స్తో చాలా వీడియోస్ వచ్చినాయి. మీరు కావాలంటే ఆ వీడియోస్ మళ్ళీ చూడొచ్చు. ఇన్ కేస్ తెలియని వాళ్ళకి నేను జస్ట్ ఒక బ్రీఫ్ ఇస్తాను, తర్వాత నేను మెయిన్ మ్యాటర్లోకి వెళ్ళిపోతాను. అదేంటంటే ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారనమాట. సో వాళ్ళు ఏం చేశారంటే ఆ చౌరస్తా అని చెప్పేసి గ్రాసరీ స్టోర్ కమ్ రెస్టారెంట్ ఏదైతే ఉందో ఆ స్టోర్ లో చికెన్ తీసుకొని వచ్చారనమాట. తీసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు వెయిట్ చెక్ చేసుకొని చూస్తే దాంట్లో డిఫరెన్స్ కనపడింది. అరౌండ్ 300 to 400 grams మధ్యలో తక్కువ వచ్చిందనమాట వాళ్ళు తీసుకునే దానికంటే. ప్యాకెట్ మీద ఏమో 1 kg అని రాసింది, బట్ వీళ్ళు ఇంటికి తీసుకొచ్చి చెక్ చేస్తే ఈ డిఫరెన్స్ ఉందనమాట. వీళ్ళు ఏం చేశారంటే మళ్ళీ స్టోర్ కి వెళ్ళి ఇన్ కేసు వీళ్ళదే మిస్టేక్ జరిగిందో లేదంటే రిమైనింగ్ కూడా ఉన్నాయని చెప్పేసి చెక్ చేయడం స్టార్ట్ చేశారు. చేస్తే వీళ్ళకి అర్థమైంది ఏంటి అంటే వీళ్ళు స్టోర్ లో ఏవైతే లూజ్ గా తీసుకొచ్చి ప్యాక్ చేస్తారో, అంటే వాళ్ళ స్టోర్ లో ఓన్ అనమాట, వేరే వేరే బ్రాండ్స్ కాకుండా వాళ్ళ ఓన్ బ్రాండ్స్ ఏవైతే ఉంటాయో ఆ ఐటమ్స్ అన్నిట్లో సేమ్ ఇదే డిఫరెన్స్ కనపడింది వీళ్ళకి. అన్ని అక్కడే వెయిట్ చెక్ చేసి వీడియోలు రికార్డ్ చేసి మొత్తం అంతా తీసి పెట్టుకున్న తర్వాత వాళ్ళకి అర్థమైపోయింది వీళ్ళు జనాల్ని మోసం చేస్తున్నారని చెప్పేసి మొత్తం వీడియో ప్రూఫ్స్ తో సహా తీసి పెట్టుకున్నారు వీళ్ళిద్దరు. ఇప్పుడు నేను చెప్పిన ఈ స్టోరీ మొత్తం బిగ్ టీవీలో వీళ్ళు ఇంటర్వ్యూ ఇచ్చారనమాట. ఈ ముగ్గురు, రోహిత్ అండ్ ఈ రిమైనింగ్ ఇద్దరు ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పిన మాటలు, యాక్చువల్గా నేను చెప్తున్న మాటలు కాదు. సో ఏదైనా సరే మీకు నేను 2 sides ఆఫ్ ది స్టోరీ, అంటే ఇప్పుడు ఈ స్టోర్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయన సైడ్ స్టోరీ మీకు చెప్తాను అండ్ వీళ్ళ సైడ్ స్టోరీ కూడా మీకు చెప్తాను భయ్యా. ఇది వాళ్ళు డైరెక్ట్ గా వీడియోస్ లో ఇంటర్వ్యూస్ లో చెప్పినాయి అనమాట. సో అలా మొత్తం వీడియోస్ అన్ని తీసుకొని విత్ ప్రూఫ్స్ వీళ్ళు ఏం చేశారంటే రోహిత్ ఉప్పాల అని చెప్పేసి వీళ్ళ ఫ్రెండ్ కి కాల్ చేశారు. ఎందుకు కాల్ చేశారంటే రోహిత్ కి ఆల్రెడీ ఆ స్టోర్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయనతో పరిచయం ఉందన్నమాట. సో అందుకని చెప్పేసి ఇతనికి కాల్ చేసి పిలిపించి మొత్తం స్టోరీ అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇలా జరుగుతుంది అంటే ఇప్పుడు నేను చెప్పేదంతా వీళ్ళ వైపు స్టోరీ అనమాట. ఈ ముగ్గురు బిగ్ టీవీకి ఏదైతే ఇంటర్వ్యూ ఇచ్చారో వాళ్ళ చెప్పే స్టోరీ. సో తెలుసుకున్న తర్వాత వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటి అంటే వీళ్ళు స్టోర్ ఓనర్ అంటే రోహిత్ ఎవరైతే ఉన్నారో అతనికి ఆల్రెడీ ఆయన తెలుసు కదా. సో ఆయనకి కాల్ చేసి ఇట్లా మీ దాంట్లో ఇట్లా ఇష్యూస్ జరుగుతున్నాయి అని చెప్పేసి కంప్లైంట్ చేస్తానో లేకపోతే మీరు జాగ్రత్తగా ఉండనో మరి ఎట్లా అంటే వాళ్ళు ప్రాపర్ గా చెప్పట్లేదు దాని గురించి. మీరు కావాలంటే బిగ్ టీవీలో వాళ్ళ ఇంటర్వ్యూ ఒకసారి గమనించవచ్చు. సో వాళ్ళతో మాట్లాడారని చెప్పగానే అప్పుడు ఆ స్టోర్ ఓనర్ ఎవరైతే శరత్ అనే అతను ఉన్నాడో, అతను శరత్ పొద్దుటూరి అనుకుంటా అతని పేరు, అతను ఈ రోహిత్ తో కలిసి లేదు ఇది ప్రాబ్లం అవుతుంది, మనం బయట కూర్చొని సెటిల్ చేసుకుందాం అని చెప్పినట్టుగా ఇతను చెప్తున్నాడు అనమాట. బయట కూర్చొని సెటిల్ చేసుకుందాం అంటే ఇతను కూడా ఓకే అన్నాడంట. అండ్ వాళ్ళిద్దరిని అండ్ ఇతన్ని ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో వీళ్ళతో ఆ శరత్ కి అంటే స్టోర్ ఓనర్ కి ఆల్మోస్ట్ ఒక 4 to 5 days వరకు కాన్వర్జేషన్స్ ఇవన్నీ జరిగిన తర్వాత ఫైనల్ గా శరత్ ఏం చేశారంటే ఒకసారి మీడియా ఛానల్స్ ని పిలిచాడు. నాకు తెలిసి అక్కడ TV9 ఒకటి కనపడింది నాకు మైక్, ఇంకొకటి అయితే నాకు ఎగ్జాక్ట్ గా తెలియదు. సో వీళ్ళ మీడియా ఛానల్స్ ని వీళ్ళందరినీ పెట్టుకొని ఈ స్టోర్ ఓనర్ ఏం చేశారంటే డైరెక్ట్ గా ఇతనికి కాల్ చేశాడు, రోహిత్ అనే అతనికి కాల్ చేశారు. కాల్ చేసి ఇట్లా డబ్బుల గురించి మాట్లాడుతున్నారు అనమాట. ఇప్పుడు ఈ రోజుకి చూసిన 20-25 వేల దాకా అవుతున్నాయి. మొత్తం డబ్బులు అవ్వాలంటే వీకెండ్ క్యాష్ అవ్వవు కదా. నువ్వు చెక్ అంటే ఎప్పుడు నేను చెక్ ఇచ్చేస్తాను నీకు. నువ్వు క్యాష్ అంటున్నావు కదా. అరే ఎవడిస్తాడు సార్ నీకు 100K? నువ్వు ఇస్తావా బ్యాంక్ లో చెప్పు. ఏమనంటే ఇట్లా నేను డబ్బులు విత్డ్రా చేసి ఇవ్వడానికి ఇప్పుడు ప్రాబ్లం అవుతుంది, $100,000 అంటే $1,00,000 డిమాండ్ చేశారని చెప్పేసి చెప్తున్నాడు ఇతను, శ్రీకాంత్ అనే అతను స్టోర్ ఓనర్. కానీ వీళ్ళు చెప్పే స్టోరీ ఏంటి అంటే లేదు మేము అసలు బ్లాక్ మెయిల్ చేయలేదు, ఆయనంతటా ఆయన ఇప్పుడు ఈ రోహిత్ ఎవరైతే ఉన్నారో అతను డైరెక్ట్ గా స్టోర్ ఓనర్ కాల్ చేసి ఇది మొత్తం చెప్పిన తర్వాత ఆయనే లేదు ఆ వీడియో ప్రూఫ్స్ అన్ని మొత్తం నాకు డిలీట్ చేయమనో లేకపోతే నాకు ఇచ్చేయమనో మాట్లాడుకొని సెటిల్ చేసుకుందాము, నేనే మీకు డబ్బులు ఇస్తానని చెప్పాడు. ఎగ్జాక్ట్ గా డబ్బులు ఎంత ఇస్తాడన్నది అని అతని ఇంటర్వ్యూలో చెప్పలేదు. కానీ రోహిత్ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పేదాని ప్రకారం ఏంటి అంటే వీళ్ళు అసలుకి $1,00,000 ఇవ్వాలి మాకు కావాలి డిమాండ్ చేయలేదని ఇతను చెప్తున్నాడు. కానీ స్టోర్ ఓనర్ శరత్ ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పేది ఏంటంటే అంటే ఒక కాల్ కాన్వర్జేషన్ కూడా ఉందన్నమాట. మీరు కావాలంటే ఆన్లైన్ లో వినొచ్చు. అది ఆ కాల్ లో ఏమంటున్నారు అంటే ఈ రోహిత్ అండ్ వీళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు వీళ్ళు నిజంగా 1 lakh మీకు ఇట్లా ఇవ్వాలంటే నాకు ప్రాబ్లం అవుతుందని ఇతను చెప్తుంటే లేదు నాకు క్యాషే కావాలని చెప్పేసి వీళ్ళు అంటున్నట్టుగా ఆ కాల్ ఉందన్నమాట. కానీ వీళ్ళు చెప్పేది ఏంటి అంటే ఆ కాల్ ఫ్యాబ్రికేటెడ్, అంటే అది ట్రూ కాదు, వీళ్ళు దాన్ని ఎడిట్ చేసుకుని వాళ్ళకి కావాల్సినట్టుగా అట్లా బయట పబ్లిక్ కి ప్రొజెక్ట్ చేస్తున్నారని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు అనమాట. సో వీళ్ళ ప్రకారం ఏంటి అంటే వీళ్ళు అసలు స్టోర్ ఓనర్ ని బ్లాక్ మెయిల్ చేయలేదు, స్టోర్ లో ఇట్లా అవకతవకలు జరుగుతుంటే మేము గవర్నమెంట్ కి కంప్లైంట్ చేస్తామని భయపడి స్టోర్ ఓనరే వీళ్ళ దగ్గరకు వచ్చి సెటిల్ చేసుకుందాం ఎంతో కొంత ఇస్తానన్నట్టుగా మాట్లాడారని వీళ్ళు చెప్తున్నారు స్టోరీ.
ఇతను శరత్ ఎవరైతే ఉన్నారో ఈయన చెప్పే స్టోరీ ఏంటి అంటే ఆయన చెప్పడం అంటే ఆయన నాకు తెలిసినంత వరకు ఆయన బయటకైతే మీడియాలో కనపడలేదు. జస్ట్ ఒక కాల్ ఒకటి మాత్రమే నేను చూసిన వాటిలో కనపడింది. ఆయన చెప్పేదాని ప్రకారం ఏంటి అంటే ఆయన వీడియోల ప్రకారం చూస్తే ఏంటి అంటే వీళ్ళు $1 lakh కోసం డిమాండ్ చేసి బ్లాక్మెయిల్ చేసి అతన్ని ఇట్లా చాలా రోజులు ఇబ్బంది పెట్టారని చెప్పేసి ఆయన బయటికి ఆ వీడియో వచ్చిందనమాట. అంటే నా డౌట్ ఏంటి అంటే ఇక్కడ శరత్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఈయన మీడియా ఛానల్స్ ని పిలిచాడు కదా, ఇప్పుడు TV9 లేకపోతే ఇంకొకటి ఏదో ఒక మైక్ కూడా ఉందన్నమాట. ఇప్పుడు ఈ మీడియా ఛానల్స్ వాళ్ళకి కూడా తెలియదు అసలు ఎగ్జాక్ట్ ఏం జరుగుతుంది అనేది. అంటిల్ అన్లెస్ వాళ్ళు ఈయన ఫ్రెండ్స్ అయితే తప్ప. సో వీళ్ళు ఏంటంటే వన్ సైడ్ స్టాండ్ తీసుకొని ఆయనకే సపోర్ట్ చేస్తున్నట్టుగా నాకు అనిపించింది. ఇప్పుడు నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ కూడా ఏంటి అంటే సోషల్ మీడియా ఓపెన్ చేసిన దగ్గర నుంచి ఆల్మోస్ట్ ప్రతి దగ్గర thumbnail చూస్తే తెలుగు వాళ్ళ ఆగడాలు అంటే ఈ స్టూడెంట్స్ ముగ్గురు ఎవరైతే ఉన్నారో శరత్ ఆ వైట్ షర్ట్ గడ్డంతో ఉన్న అతను అండ్ ఇంకొక ఇద్దరు ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు పెద్ద అక్యూజ్డ్ మాకు తెలిసిపోయి. అంటే వీళ్ళు ఎలా అంటే ఈ thumbnails అన్ని చూస్తే ఈ న్యూస్ ఛానల్స్ గురించి చెప్తున్నా నేను, నార్మల్ ఇండివిజువల్ నాలాంటి ఛానల్స్ గురించి నేను చెప్పట్లేదు. ఏ thumbnail చూసినా సరే వీళ్ళు తప్పు చేసేసారు, అక్యూజ్డ్ కూడా కాదు, ఇక దే ఆర్ ప్రూవెన్, దే ఆర్ గిల్టీ అనమాట. వాళ్ళు బ్లాక్మెయిల్ చేశారు, రెడ్ హ్యాండెడ్గా దొరికేశారు అన్నట్టుగా చూపిస్తున్నారు అన్ని. నేను స్టార్టింగ్లో ఏంటంటే ఓకే జరుగుండేదేమో అని చెప్పి అనుకున్నా, కానీ తర్వాత కాల్స్ ఇవన్నీ బయటకు వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే దెర్ ఆర్ టూ స్టోరీస్ అనమాట. ఈ న్యూస్ ఛానల్స్ వాళ్ళు ఈ శరత్తో పాటు వెళ్ళిన ఆ స్టోరీలో కూడా ఈ స్టోరీలో నిజంగా అవకతవకలు జరిగినాయా లేదో వాటి గురించి ఏం చూపించట్లేదు ఎక్కడ. నాకు కింద కమెంట్స్లో ఎక్కడో 1-2 ఉంటే తప్పితే ఎవరికి అర్థం కాదనమాట నిజంగా అక్కడ అవకతవకలు జరిగినాయా లేదనేది. ఎందుకంటే ఒక స్టోర్ ఓనరు ఇట్లా వాళ్ళతో బేరానికి వెళ్తున్నాడు అంటే ఊరికనే వెళ్ళరు కదా వాళ్ళు. సరే వాళ్ళు బ్లాక్మెయిల్ చేశారని అనుకుందాం, నేను ఎగ్జాంపుల్కి చెప్తున్నాను. రెండు వైపులో మనం చూడాలి కదా. వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తే దేనికి బ్లాక్మెయిల్ చేస్తారు? ఫస్ట్ థింగ్ ఏదో అమ్మాయిలు అడ్డం పెట్టుకొని న్యూడ్ ఫోటోలు ఇట్లాంటివి ఏం కాదు కదా. స్టోర్లో ఏదో అవకతవకలు జరిగినాయి కాబట్టి దాని నుంచే బ్లాక్మెయిల్ చేస్తున్నారనే మీనింగ్ వస్తుంది. అంటే జస్ట్ నా పర్స్పెక్టివ్, నార్మల్గా మనం రేషనల్గా ఆలోచిస్తే అలానే అనిపిస్తుంది. సెకండ్ ఏంటి అంటే ఇన్ కేసు వాళ్ళు బ్లాక్మెయిల్ చేయలేదు, నిజంగా ఇతను సెటిల్మెంట్కి వెళ్ళాడు అనుకుంటా, అలా చూసినా కానీ సెటిల్మెంట్ దేనికి వెళ్తారు? ఏదో దానికి వెళ్తారు కదా. అది ఒక పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి ఏంటి అంటే ఇప్పుడు ఈ ముగ్గురు ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో రోహిత్ అని వాళ్ళ ఫ్రెండ్స్, వీళ్ళు ఇలాంటి ఇష్యూ ఏదైనా జరిగినప్పుడు ఫస్ట్ స్టోర్ లో మాట్లాడతారు. నార్మల్ గా మనం అనుకోని నో ఫిల్స్ ఆల్మట్ ఇలాంటి వాటికి వెళ్ళినప్పుడు అలాంటి ఇష్యూస్ ఏమైనా జరిగితే డైరెక్ట్ గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తే వాళ్ళు దాన్ని కాంపెన్సేట్ చేస్తారు. వీళ్ళు అలా చేయకుండా వీళ్ళు డైరెక్ట్ గా స్టోర్ ఓనర్ కి కాల్ చేసి ఇట్లా అన్ని చేయడం అనేది ఒక రకంగా చూసుకుంటే ఏదో స్వలాభం కోసం చూసుకున్నట్టుగానే అనిపిస్తుంది నార్మల్ గా చెప్పాలంటే. సెకండ్ థింగ్ ఏంటి అంటే వీళ్ళు రోహిత్ వాళ్ళు చెప్పేది ఏంటంటే వీళ్ళు పోలీసులు పిలిచామని చెప్తున్నారు, కానీ పోలీసులు ఎప్పుడు పిలిచారనేది ఎగ్జాక్ట్ గా వాళ్ళు ఎక్కడా చెప్పట్లేదు. ఎందుకంటే వీళ్ళకి ఎప్పుడైతే స్టోర్ లో ఇట్లా అవకతవకలు జరుగుతున్నాయని తెలిసినాయో ఆ వెంటనే అయితే నాకు తెలిసినంత వరకు పిలవలేదని నాకైతే అర్థమైంది అనమాట ఆ వీడియోస్ అన్ని చూసిన తర్వాత. వీళ్ళు ఎప్పుడు పిలిచారు అంటే ఈ శ్రీకాంత్ స్టోర్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఈ మీడియా ఛానల్స్ వీళ్ళందరినీ పెట్టుకుని ఒక 10 మంది అక్కడ ఉన్నట్టున్నారు నాకు తెలిసి. వాళ్ళందరూ ముందే ప్లాన్ చేసుకుని మాట్లాడుకొని వీళ్ళకి మేము డబ్బులు ఇస్తామని వాళ్ళని అక్కడికి రప్పించినట్టుగానే అది క్లియర్ గా అర్థమైపోతుంది అనమాట. ఎందుకంటే ఇతను శ్రీకాంత్ వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఆ కాల్ రికార్డింగ్స్ ఆ వీడియోస్ అవన్నీ మొత్తం వీళ్ళందరూ రికార్డ్ చేస్తూ ఉన్నారు. నా డౌట్ ఏంటంటే మీరు ఒక మీడియా ఛానల్ అయ్యి ఉండి ఒకళ్ళ సైడ్ తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు కదా. వాళ్ళు మీ ఫ్రెండ్ అయ్యి ఉండొచ్చు, రిలేటివ్స్ అయ్యి ఉండొచ్చు, మీరు బోత్ సైడ్స్ చూపించాలి. మీరు ఒక సైడ్ వీళ్ళు చూపించినప్పుడు రెండో సైడ్ ఎందుకు చూపించట్లేదు? నాకు రెండో సైడ్ ఎక్కడ కనిపించలేదు. ఇవి రోహిత్ వాళ్ళు తప్పు చేశారా చేయలేదనేది సెకండరీ. ఇక్కడ తప్పు అనేది రెండు వైపులా ఉన్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. నాకనే కాదు చూసే వాళ్ళకి ఎవరికైనా క్లియర్గా అర్థమవుతుంది. ఈ రిమైనింగ్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో ఈ వీడియోస్ ని బాగా వైరల్ చేసిన ఛానల్స్ ఆ కింద కమెంట్స్ కూడా నేను కొన్ని కమెంట్స్ చూసిన తర్వాత అవి తర్వాత చూస్తే లేవు, డిలీట్ అయిపోయినాయి. అంటే మరి ఎందుకు డిలీట్ చేశారని నాకు అర్థం కాలేదు. అసలు నేను మెయిన్ ఈ వీడియో చేయడానికి రీజనే అది. సో ఇక్కడ ఏదో మొత్తానికి మతలబ్ అయితే జరుగుతుంది భయ్య, తప్పైతే రెండు వైపుల నుంచి అయినా ఉన్నట్టుగానే అర్థమవుతుంది. నేను ఎవరిని డిసైడ్ చేయట్లా. అంటే నేను మీడియా ఛానల్ కాదు కదా, ఎందుకంటే మీడియా ఛానల్స్ అంటే మనకి ఇక్కడ జడ్జిలు కదా, వాళ్ళు ఎక్కడో ఇండియాలో ఉంటారు, వేరే కంట్రీస్లో ఎక్కడెక్కడో జరిగే విషయాల్ని ప్రాపర్గా వాటిని అనలైజ్ కూడా చేయకుండా వీడిదని చెప్పేసి ముద్రేసి సోషల్ మీడియాలో ఒక పెద్ద వీడియో వదులుతారు. ఇప్పటి వరకు కూడా భయ్య నేను ఆ వీడియోస్ అన్ని చెక్ చేస్తే లేటెస్ట్గా ఒక్క వీడియో కూడా లేదు. ఆ రోజు ఏదైతే ఇష్యూ జరిగిందో ఆ 24 to 48 hours మాత్రమే ఆ ఇష్యూ రన్ అవుతానే ఉంటుంది. ఆ తర్వాత దానికి సంబంధించి ఎవడు పెట్టనే పడ్డాడు. ఇంతకుముందు చాలాసార్లు కూడా నేను చెప్పాను, ఇంతకుముందు వేరే వీడియోస్ కూడా చేశాను, కావాలంటే మీరు ఆ ఛానల్లో చూడొచ్చు. నేను రీసెంట్గా ఒక వీడియో చేశాను అనమాట. ఈ కన్సల్టెన్సీకి సంబంధించిన ఒక ఇష్యూని వీళ్ళు ఏం చేశారంటే మన మీడియా ఛానల్స్ వీళ్ళందరూ కలిసి అది ఒక పెద్ద సెక్స్ రాకెట్ లాగా చూపించి దాన్ని పోర్ట్రే చేశారు. రీసెంట్గా నేను వీడియో పెట్టిన ఒక 15 రోజుల తర్వాత 20 రోజుల తర్వాత అది రాంగ్ అని చెప్పేసి తేలింది.
సో అందుకనే ఎప్పుడైనా సరే న్యూస్ ఛానల్స్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా సరే ఏదన్నా పెద్ద thumbnail పెట్టి వీడు ఈ తప్పు చేశాడు అంటే వాడిని చెప్పుతో కొట్టాలి భయ్య ముందు. ఎందుకంటే వాడికి అసలు ఏం జరిగిందో తెలియదు. సెకండ్ సైడ్ ఆఫ్ ద స్టోరీ అసలు వాడు ముందు తెలుసుకోకుండా పలానా వాడు ఇది చేసేసాడని చెప్పేసి డిక్లేర్ చేసేసి సోషల్ మీడియాలో లేకపోతే అసలు ఆల్మోస్ట్ ఏపీ తెలంగాణ మొత్తం టామ్ చేశారు. ఇక్కడ తప్పు ఎవరిదనేది ఎవరికి తెలియదు. వాళ్ళు ఈ తప్పు చేశారని మైండ్ అందరికి జనాల్లో పడిపోయింది. ఇప్పుడు వీడు ఒకవేళ అక్కడికి వెళ్ళినా కూడా అది అసలు ఏం జరిగింది కేసు అనేది ఎవరికి తెలియదు. వాడు తప్పుడోడుగానే కనపడతాడు వాడికి. సో ఇక్కడ ఫైనల్ గా ఏంటి అంటే వీళ్ళు ఎవరైతే ఈయన శ్రీకాంత్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ పెట్టుకొని మీడియాని పిలిపించి వాళ్ళని డబ్బులు ఇస్తామని చెప్పి తీసుకొచ్చి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామని చెప్పినట్టుగా ఈ వీడియోస్ అన్ని ఉన్నాయో, ఇదంతా జరిగిన తర్వాత ఏం జరిగింది అనేది నాకు అర్థమైంది ఏంటి అంటే ఇప్పుడు దాకా ఉన్న ప్రూఫ్స్ ప్రకారం, సోర్సెస్ ప్రకారం, వీడియోస్ ప్రకారం చూసుకుంటే వీళ్ళు ఆ టైంలో పోలీసులను పిలిచారు. ముందలైతే ఎక్కడ పోలీస్ ఇంటరాక్షన్ అనేది జరగలేదు. పోలీసులు పిలిచిన తర్వాత వీళ్ళు ఏదైతే వీడియోస్ అన్ని ప్రూఫ్స్ అన్ని తీసుకున్నారో ఈ ముగ్గురు శ్రీకాంత్ తో పాటు ఉన్న ఇద్దరు స్టూడెంట్స్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు పోలీసులకి అవి మొత్తం చెప్పిన తర్వాత నాకు తెలిసి ఆల్రెడీ పోలీసులు ఏం చెప్తారండి, ఎందుకంటే అది వాళ్ళ డిపార్ట్మెంట్ కి సంబంధించింది కాదు కాబట్టి వాళ్ళు జస్ట్ ఏదో ఒక కాషన్ లాగా ఏదో చెప్తారు కానీ వాళ్ళు మాత్రం ఏమి యాక్షన్ తీసుకోలేదు దానికి సంబంధించింది. వాళ్ళు అదే చెప్పారు, జస్ట్ అక్నాలెడ్జ్ చేసేసి దీనికి సంబంధించిన డిపార్ట్మెంట్ వేరే ఉంటుంది వాళ్ళు చూసుకుంటారు మీకు ఎందుకు అన్నట్టుగా, అంటే ఈ స్టూడెంట్స్ ని వార్నింగ్ ఇచ్చినట్టుగా అని చెప్పేసి వెళ్ళిపోయారు అనమాట. ఇక్కడ అలానే ఉంటుంది భయ్, ఎందుకంటే నేను ఇంతకుముందు కొన్ని చూసాను అనమాట. ఏదన్నా అంటే మనకి అది ఎమర్జెన్సీ అయ్యి ఉండొచ్చు, సడన్ గా మనకి ఇది ఎమర్జెన్సీ అనిపించి 911 కాల్ చేసాం అనుకోండి, వాడు ఏమంటాడంటే ఇది ఎమర్జెన్సీ కింద రాజు, నాన్ ఎమర్జెన్సీ కింద వస్తుంది, మీరు ఆ నెంబర్ కాల్ చేయండి అని చెప్పేసి చెప్తాడు అనమాట. దానికి కాల్ చేస్తే 1-2 గంటల వెయిటింగ్ ఉంటుంది. సో అందుకే దానికి సంబంధించిన ప్రాపర్ డిపార్ట్మెంట్ ఏదో కనుక్కొని అలా లీగల్ గా వెళ్ళాలి, కానీ నువ్వు ఇట్లా డబ్బులు ఎవరో ఇస్తారన్నారని చెప్పేసి లేదంటే మనం కాంప్రమైజ్ అవుదాం మీ కాంపెన్సేషన్ పే చేస్తారని చెప్పేసి ఇన్ని రోజులు మాట్లాడుకుని అట్లా చేయడం అనేది ఇక్కడ తప్పుంది, అక్కడ తప్పుంది. కానీ మనం ఎప్పుడైనా సరే రెండు వైపుల నుంచి చూడాలి, కానీ ఒక వైపు నుంచి చూపించి లేకపోతే ఎవరి దగ్గర అయితే అధికారం ఉందో వాడికి సపోర్ట్ చేయడం అనేది చాలా రాంగ్ అని నా ఒపీనియన్. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఈ రోహిత్ అనే అతను ఆల్రెడీ శ్రీకాంత్ ఒక 2 years బ్యాక్ ఎప్పుడు 2021లోను 2022లోనో ఈ చౌరస్తా ఈ బ్రాంచ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి పార్ట్నర్షిప్ కోసం అని చెప్పేసి కొంచెం అమౌంట్ కూడా ఇచ్చాడంటే ఇతను. అంటే ఇతను చెప్పేదాని ప్రకారం మనకి ఎగ్జాక్ట్గా ఏది ప్రూఫ్ ఇతను చెప్పేది నిజమా అనేది మనకైతే తెలియదు, కానీ ఆయన ఆ ఇంటర్వ్యూలో చెప్పేదాని ప్రకారం అయితే అతను చెప్పేది అది, మాకు ఆల్రెడీ కొన్ని ఫినాన్షియల్ లావాదేవీలు జరిగినాయి కానీ అతను మనీ అమౌంట్ రిటర్న్ ఇవ్వలేదు, సో అప్పటి నుంచి మాకు మధ్యలో ఇది జరుగుతుంది. ఒకవేళ ఆ అమౌంట్ కూడా అయ్యి ఉండొచ్చు ఏమో, ఎగ్జాక్ట్గా మనకైతే తెలియదు కదా, ఎందుకంటే ఇప్పుడు శ్రీకాంత్ అనే అతను డైరెక్ట్గా బయటకు వచ్చి అయితే మాట్లాడలేదు. అంటే ఓన్లీ ఆ గొడవలో జరిగిన ఆ కాన్వర్జేషన్ లో ఫోన్ రికార్డింగ్ లో వినపడిన వాయిస్ తప్ప బయటకైతే ఏం తెలియదు. సో ఓవరాల్ గా అయితే మాత్రం ఈ ఇష్యూ నాకు తెలిసి కేసులు దాకా కూడా ఉండదు భయ్య, ఎందుకంటే వెళ్తే ఇద్దరికి డ్యామేజే కాబట్టి ఖచ్చితంగా. అంటే ఇన్కేస్ జస్ట్ ఎగ్జాంపుల్ గా నా వ్యూలో చెప్తున్నాను అంతే, మాట్లాడుకుని సెటిల్ అవుతుంది తప్పితే నాకు తెలిసి అది పోలీసుల కేసుల దాకా వెళ్ళదు. ఇన్ కేసు వెళ్ళినా కానీ అది కంప్లీట్లీ డిఫరెంట్ డిపార్ట్మెంట్ వస్తుంది. అంటే చిన్న నా డౌట్ ఏంటి అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా అట్లా అవకతవకలు జరిగినాయి అనుకుందాం, జరిగినా కూడా ఒకవేళ పోలీసులో లేదంటే కోర్టు దాకా వెళ్ళి వాళ్ళంతా జరిగి ఇదంతా చేసినా స్టోర్ వాడికి ఎలా ఉంటుందంటే వాడు ప్రూవ్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఆ రోజు మిస్టేక్ జరిగింది, అది ఒక్కరోజు జరిగిందని చెప్పుకునే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే వెయిట్ మిషన్ ఏదో ప్రాబ్లం ఉందనో ఎట్లానో చెప్పుకుంటాడు. ఒకవేళ అట్లా చెప్పుకొని అంతా చేసుకున్నా వాడికి $1,00,000 ఫైన్ అయితే పడదు. లక్ష దాకా ఎందుకు 50,000 40,000 30,000 కూడా పడదు. ఏదో చిన్న ఫైన్ వేసి లేదంటే జస్ట్ వార్నింగ్ ఇచ్చి కూడా వదిలేసే ఛాన్సెస్ ఉంటాయి. కానీ కమిట్ అవుదామంటే వీళ్ళు ఎట్లా ఒప్పుకున్నారో నాకైతే అర్థం కావట్లే. కాంపన్సేషన్ పే చేస్తాను మీకు అని చెప్పి, లేదంటే బ్లాక్మెయిల్ చేద్దాం అనుకుంటే అంత దూరం వెళ్ళి ఇట్లాంటి వ్యవహారాలన్నీ చేద్దామని ఎట్లా అనుకుంటారో నాకైతే అర్థం కాదు భయ్య. కానీ ఎగ్జాక్ట్గా అసలు ఏం జరిగింది అనేది ఎవరికీ తెలీదు. ఇది 2 సైడ్ ఆఫ్ ది స్టోరీ అయితే ఇది. ఇన్ కేస్ మీకు ఏదైనా నేను ఏదైనా ఇన్ఫర్మేషన్ మిస్ అయినా, మీకు నాకంటే కొంచెం ఇన్ఫర్మేషన్ ఏదైనా ఎక్కువ తెలుసున్నా, ఎందుకంటే నేను చూసిన వరకు నాకు దొరికిన సోర్సెస్ వరకు నేను చెప్పాను ఇది. ఇన్ కేస్ మీకు ఇంకా ఏదైనా ఎక్కువ తెలిస్తే కింద ఖచ్చితంగా కమెంట్ చేయండి. అది ఈరోజు మన వీడియో. నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చలో బాయ్.